నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నానండి. నా పేరు పల్లి వెంకట రమేష్ నాయుడు, ఏపీ టూరిజం డైరెక్టర్ అండ్ టీడీపీ స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఆడేరు 100 పడకల హాస్పిటల్లోని ఏదో స్టాఫ్ పనిచేయట్లేదని, అలాగే విద్యుత్ పట్టుకుని పనిచేయట్లేదని చెప్పేసి అవాస్తవమైన వార్తలు సాక్షి పేపర్లు రాస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఒక న్యాయంగా శ్రమిస్తున్నాం. ఈరోజు 100 పడకల హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా పాడేలోని రన్ అవుతుంది. అలాగే మన నియోజకవర్గం పిహెచ్సి కానీ అలాగే సబ్ పిహెచ్సిలు కానీ బ్రహ్మాండంగా రన్ అవుతుంది. మా స్టాఫ్ అంతా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మొన్నటికి ఒక తుఫాన్ కారణంగా, అంటే దసరా రోజు అందరికీ తెలుసు, ఏపీ ప్రజలందరికీనా 2వ తారీఖు బీభత్సం వర్షం. ఆ రోజు తెల్లారి 2 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మంచి వర్షం పడింది. కానీ ఏదైతే ఒక క్యాండిడేట్ వచ్చిన తర్వాత ఎవరో చిన్న మేజర్ కంప్లైంట్, అది చిన్న ఏది హెయిర్ క్రాక్ ఉంది, ఆపరేషన్ కావాలంటే ఆ రోజు కరెంటు పోయింది. మాకు ఏజెన్సీ ప్రాంతం కాదు, మొత్తం చెట్లు కూడా పడిపోయింది ఆ రోజు. కానీ సూపరింటెండెంట్ గారి, ఆర్టీఓ గారు కానీ, డాక్టర్లు కానీ వాళ్ళందరూ ఏంటంటే వెంటనే జనరేటర్ అరేంజ్ చేసి ఖచ్చితంగా ఆ రోజు ఆపరేషన్ కావాలని చెప్పేసి వస్తే ఆ పావు గంటకి ఆ క్యాండిడేట్లు వచ్చి, అంటే వైసీపీ క్యాండిడేట్ వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా న్యాయం చేయలేదు, హాస్పిటల్లోని లైటింగ్ పెట్టి చేస్తారని చెప్పేసి ఈరోజు మన సాక్షి పేపర్లో కథనం వచ్చింది. ఇదంతా తప్పు అండి, అవార్డ్స్తో. ఈరోజు మొత్తం సూపరింటెండెంట్ అడిగినా సరే, అటు డాక్టర్స్ అడిగినా సరే, మేము ప్రతి ఒక్కరికి అంతా న్యాయం చేస్తున్నామండి. చెక్ చేయమంటే మొత్తం హాస్పిటల్ చెక్ చేసాం. కానీ ఇలాంటి అవార్డ్స్తో ఈ సాక్షి పేపరు ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుంది. కాబట్టి ఇది మేము ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మా కుటుంబ ప్రభుత్వం ఈ రోజుకి ఉన్న సూపర్ 6 అంతా సూపర్ హిట్ చేసి ఈ రోజు కూడా ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తా, సూపర్ 6లో సూపర్ హిట్ పథకాలన్నీ మేము పెట్టుకుంటా. చేసిన తర్వాత మా దుష్ప్రచారానికి, మా ఎదుగుదలకు ఓర్చలేక సాక్షి పేపర్ ఈ విధంగా రాసింది. కాబట్టి ఇది తప్పుడు ప్రచారం. కాబట్టి దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ ఇది గమనించి, మా కుటుంబ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ఇది గమనించి సాక్షి పేపర్ ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో దాన్ని ఖండించవలసిందా మేము ఖండిస్తున్నాం. మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటారు. సెలవు తీసుకుంటాం.